గుడి దగ్గర పూర్ పీపుల్ ఉంటారు కదండీ! ఈ పూట తినడానికి వాళ్ళకి ఏదైనా పెడితే బావుంటది అని మనసులో అనిపిచ్చింది. ఇంక వెంటనే ఆలోచన చేయకుండా ఒక 4 కేజీలు బియ్యం కడిగేసి, రైస్ ప్రిపేర్ చేసి చల్లారబెట్టేసానండి. మరి అందులోకి పులిహోర పేస్ట్ కావాలి కదా! చింతపండు పులిహోర అయితే బావుంటదని చింతపండు కూడా నానబెట్టేసాను. చింతపండు ఎప్పుడు పుల్లగా ఉంటే బావుంటదండి. అదే తియ్యగుందనుకో అంత టేస్ట్ ఉండదనమాట. రైస్‌కి తగినట్టు ఆయిలేసేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వేరుశనగుళ్ళు, కరివేపాకు ఇవన్నీ ఒకేసారి వేసుకున్నా పర్లేదు. ఇవన్నీ క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు. పసుపేసిన 2 నిమిషాల తర్వాత చింతపండు పులుసు. చింతపండు పులుసు వేసిన తర్వాత ఆయిల్ తేలేదాకా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత రైస్‌కి తగినట్టు సాల్ట్ ఇక్కడే వేసేసుకోవచ్చండి. అలా వేసుకుని కొద్దిగా ఇంగు వేసుకుంటే మన ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ వేసేసి ఆయిల్ బాగా తేలిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని చల్లారబెట్టేసుకోవాలి. 2 కూడా బాగా చల్లారిపోవాలనమాట. ఏది వేడిగా ఉన్నా అంత టేస్ట్ ఉండదు. మనం ఇంట్లో కలిపినప్పుడైతే చేత్తో కలుపుతాం కదండీ! అది సూపర్ టేస్ట్ ఉంటది. ఎందుకంటే ప్రతి మెతుక్కి అంటుకుంటదనమాట. మరి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ అని గరిటె యూజ్ చేశాను నేను. గరిటె యూజ్ చేసినా కలుస్తది. టేస్ట్ ఏం మారదు. కాదంటే 100% చేత్తో కలిపితే బావుంటదనమాట. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందని? చాలా టేస్ట్‌గా ఉన్నదండి. ఎందుకంటే చింతపండు పుల్లగా ఉంటేనే బావుంటది. తియ్యగుంటే అస్సలు బాగోదు. మీకు నచ్చింది కదండీ! ఇంకా మంచి మంచి వీడియోస్ అప్‌లోడ్ చేస్తా ఉంటాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కారనుకో నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఉంటానండి.